రే ఏంట్రా డల్గా ఉన్నా? రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. రే 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 అనొద్దు అనొద్దు. ఆల్ రైట్, తెలుగు సినిమాలో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజుబాబు. రైట్, నువ్వు ఖచ్చితంగా సారీరా చెప్పరా. రే రాజుబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంతా జుట్టుంది కాబట్టి. అయితే రే అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంతా జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. అరే ప్రసాద్ రే ఈడొకడు. ఏంటి అసలు ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడే. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజుని చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. హలో అంకుల్ రా. అంకులా ఇక్కడి ఊరుగా. హలో మేము మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాండి. మా ఇంట్లో కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం. అది తిరిగిన చాలా కట్టేసి పడుకోండి. ఎలా ఇచ్చాను? ఏంట్రా ఇచ్చేది? అసలు ఎందుకు వచ్చి నువ్వు? డ్రాప్స్ రా. డ్రాప్స్ అడిగాను. ఆగండి, కూర్చోండి. మన్మదా బాబాజీ మా బాబాయ్. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడక రాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. ఊరుకోండి, ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది? గుండె ఆగిపోయేలా ఉంది. ఏమే ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి పోయాడే, నన్ను పంపించేద్దాం చూస్తున్నావా? ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మానేసి FTV చూస్తున్నారు. ఆ FTVలో అమ్మాయిలా లేనా నేను? FTVలో అమ్మాయిలాగా? డిస్కవరీ ఛానల్లో జంతువులా ఉన్నావే. మిమ్మల్ని మళ్ళీ ఎవరికి రా ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం? ప్రెస్ కి తెలియద్దా? అరెస్ట్ అయ్యాం సార్, మీరు తొందరగా వచ్చేయండి. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. ఏందన్నా నడుము నొప్పిగా ఉంది. మా అన్న నడుము నొప్పి ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ మనకి కిళ్ళంట బెదిరించాలి సరిపోతా మంచిగా లేదే. మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్ చిత్తికి పోద్ది. ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఈ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా.
బాబు. నాదా? హలో. అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఒక్కబోతుందా? మానకు ఒక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి వెళ్దామా? మొత్తానికి మధుబాల సీరియల్లో హీరోలాగా కష్టపడి పెళ్లి చేసుకున్నావు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు ఊళ్ళో లేరని పార్టీ ఇవ్వలేదు. మీరే చీఫ్ గెస్ట్ గా రేపు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తాను, బట్ నా టైమింగ్స్ కండిషన్స్ నీకు బాగా తెలుసు కదా. మనసు మమత సీరియల్ అయిపోగానే వచ్చేస్తాను. శశిరేఖ ప్రణయం మొదలయ్యే లోపు ఇంటికి వెళ్ళిపోతా. అలాగే సార్, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇబ్బంది పడుతుంది నేను. నా దగ్గర మొగుళ్ళు యాక్ట్ చేసేవాడిని తీసుకురమ్మంటే నన్ను వాడి దగ్గర పెళ్ళంలా యాక్ట్ చేసేలా చేశారు. నేను పార్టీకి వెళ్ళి వాడి పెళ్ళంలా యాక్ట్ చేయలేను. రానని చెప్పండి. మేడం, అమ్మగారు వస్తున్నారు. సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అదే ఆ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానమ్మా. తనకు ఎలాంటమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటమ్మాయే దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. తన ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేయాలని అసలు ఈ పార్టీ అంట. అవునమ్మా, నాతో కూడా చెప్పారు. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంటే సార్. అంటే మా ఆవిడ కంటేనా? మీ ఆవిడ బాటా అయితే ఈవిడ టాటా సార్. సార్ రండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్. ఇదిగోండి, ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బెళ్ళ పెత్తనావు? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. ఆవిడ లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశిరేఖ ప్రణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే ఇక్కడే ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సార్, ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ బిపాషా బాస్ వస్తున్నా సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారెన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే నాని, నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు, వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. సార్ వెళ్ళి కారుది. ప్లీజ్. నీ సారి ఎవరికి కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా, మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం రెండూ నాకు నచ్చవు. పొరపాటు అయింది అంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సింగారించుకుంటుందే నీ పెళ్ళం. ఆవిడ నుంచి సారీ చెప్పను, అప్పుడు కానీ క్షమించను. సార్, మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. పూజ, ఈయనే మా బాస్. లేట్ అయింది కదా, సార్కి సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో, మిమ్మల్ని కాదు సార్, నిన్నే. సారీ చెప్పు. సారీ మేడం. అదేంటి సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదురా. మీలాంటి సెలబ్రిటీస్ ని సింపుల్ గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే రాజా, వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని, నాకిక్కడే కంఫర్టబుల్ గా ఉంది నాని. ఒక్క నిమిషం సార్, 1 minute, ఇప్పుడు వచ్చేస్తా. మేడం, పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో
వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే తెలుస్తుంది. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.